రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. నేను చెప్పబోయే అంశము మీకు అర్థం కాదు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. దీని పేరు పరమగీతము. మీకు దీని సంగతి తెలియాలి అని అంటే ఒక బుక్ రచించున్నాను. దాని పేరు ప్రియురాలు, నా ప్రియురాలు అనుకుంటాను. ఆ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. అది ఎంత పెద్ద బుక్. పరమగీతం 8 అధ్యాయాల మీద ఎవడు ఇంతవరకు బుక్ రాయలేదు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ రాయలేదు. కావాలంటే మీరు ఏదేదో మీ దగ్గర ఉంటాయి కదా, గూగుల్, సీగుల్, పీగుల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొట్టి చూడండి. ప్రపంచం మొత్తం మీద ఎవడు కూడా పరమగీతం మీద బుక్ రాయలేదు. నేనే ఫస్ట్ మ్యాన్ ఇంతవరకు. ఒకసారి నేను విలియం కేరీ యూనివర్సిటీలో ప్రకాశం జిల్లాకి సంబంధమైన ఒక ఆమె అక్కడ పనిచేస్తుంది. విలియం కేరీ యూనివర్సిటీలో ఆఫీస్లో పనిచేస్తుంది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్, ప్రకాశం జిల్లా, ఒంగోలు. ఆమె పనిచేస్తుంది అక్కడ, ఏదో క్లరికల్ పని. అక్కడ ఒక ఆయన, ఈజిప్ట్ నుండి వచ్చిన ఒక ఆయన అక్కడ బీటీహెచ్ చేశాడు. ఆ తర్వాత ఎంటీహెచ్ చేశాడు. బీటీహెచ్ అక్కడ 4 సంవత్సరాలు, ఎంటీహెచ్ 2 సంవత్సరాలు. 1 సంవత్సరం వాళ్ళకి ఎందుకు పడుతుంది ఎక్స్ట్రా అంటే, వాళ్ళు స్వయంగా ఫీల్డ్లోనికి వెళ్ళి థీసిస్ రాసి సబ్మిట్ చేస్తారు. దానికి ప్రాజెక్ట్ వర్క్ అంటారు. ఒక టీం వెళ్తుంది, 4, 3, 5 ఒక టీం జతపడి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఒక సబ్జెక్ట్ మీద థీసిస్ రాసి సబ్మిట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఇస్తేనే వాళ్ళకి ఎంటీహెచ్, లేకుంటే ఇవ్వరు. ఆయన అది పూర్తి చేశాడు. ఎవడు? ఆ ఈజిప్ట్లో ఉన్నటువంటి మనిషి. ఇక్కడే ఆయన బీటీహెచ్లో జాయిన్ అయినాడు, ఎంటీహెచ్ పూర్తి చేశాడు. ఆ తర్వాతను ఈ పిల్లకి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. ఆవిడ రాత్రి వర్తమానం చెప్పాలి. నాకు పిలిచారు వర్తమానం చెప్పమని. అప్పుడు నేను వాళ్ళకి పరమగీతంలో ఒక వర్తమానం చెప్పాను. చెప్పినప్పుడు కొందరు నల్ల పాస్టర్లు, తెల్ల పాస్టర్లు, మరికొందరు వేరే వేరే దేశాలకి, పాకిస్తాన్ నుండి వచ్చిన పాస్టర్లు, అలాగా చాలామంది ప్రభువుని నమ్ముకొని విలియం కేరీ యూనివర్సిటీలో ఎంటీహెచ్ చేసి కొందరు పాస్టర్లుగా పనిచేస్తున్నారు. మరికొందరు ఆ యూనివర్సిటీలోనే టీచింగ్ చేస్తూ ఉంటారు. ఈయన ఒక టీచింగ్ స్టాఫ్లో ఒక ఆయన, ఈజిప్ట్ దొర. ఆయనకి పెండ్లయింది. సాయంకాలం భోజనాలు పెడతారు. ఆ భోజనాల టైంలో వర్తమానం, మ్యారేజ్ మెసేజ్ అని నాకు పిలిస్తే మెసేజ్ ఇచ్చాను. తర్వాత అందరూ భోజనం చేశారు. అది నేను ఇప్పుడు మీకు చెప్పడం లేదు. అక్కడ అది వేరేది చెప్పాను, పరమగీతమే వేరేది చెప్పాను. ఇప్పుడు నేను మీకు 7వ అధ్యాయం చెప్తాను. 7వ అధ్యాయంలో మనం 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు.
నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండును గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరు కుచములు జింక పిల్లలై తావరలో మేయు ఒక కబలను పోలి ఉన్నవి. నీ కంఠరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కులకు చూచు లెబానోను శిఖరముతో సమానం. ఈ వాక్యము మీకు చిన్న మాట చెప్తాను, ఇదంతా చెప్పను. ఇది తేలికైన వర్తమానం కాదు, చాలా కష్టమైన వర్తమానం. బైబిల్ జ్ఞానం ఉన్న బైబిల్ బోధకులకి అర్థం కాదు ఇది. ఇప్పుడు కొందరు యూట్యూబ్లో బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము వచ్చి చెప్తున్నారు. నేను ఏదో ఇది అది ఎదుగుతుంటే కనబడతారు, చూస్తాను ఒక 10 నిమిషాలు ఏం చెప్తున్నారా అని. ఉట్టి తప్పులే చెప్తున్నారు, భయంకరమైన తప్పులు చెప్తున్నారు. వాడు చెప్పిన మాట ఎలాగుందో అలాగే ఇప్పుడు మీకు చెప్తాను. ఈ అపోస్తలుడైన యోహానికి పద్మస్ దీవిలో తీసుకెళ్ళి వీళ్ళు దాచేశారు అని చెప్పాడు. అది రాంగ్. అలాంటి తప్పుడు బోధలు బోధిస్తారు. ఎవడు దాయలేదు, ఈయనొక్కడే మిగిలాడు. రోమన్స్ వెతుకుతున్నారు వీడు ఎక్కడున్నాడని. రోమన్స్ దొరికితే చంపిస్తారు వీడికి. అందుకు వీడు కొన్ని చెట్టు కొమ్మలు తీసి నారలతో కట్టుకుని తెప్పలాగి చేసి పారిపోతున్నాడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. దేవుడు మెల్లగా ఆ చెక్కలతోనూ నారలతోనూ కట్టుకున్నది ఆ తెప్పను మెల్లగా తీసుకెళ్ళిపోయాడు. పద్మస్ అనేటటువంటి ఒక దీవికి పట్టుకెళ్ళాడు. అక్కడ పద్మస్ అనే దీవులో అందరూ చచ్చిపోయిన శవాలు ఉన్నారు, కొందరు మనుషులు బ్రతుకున్నారు. మరి ఎప్పుడైనా చనిపోయే అవకాశాలు వాళ్ళకి ఉన్నాయి. అక్కడ పచ్చగడ్డి కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ, మరి మృగములు కానీ, జంతువులు కానీ ఏముండవు. అది పనిష్మెంట్ కింద ఆ స్థలం ఎన్నుకున్నారు రోమన్స్. ఎవడైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తారు. వాడు ఇంకెక్కడికి వెళ్ళలేడు. ముందుకు రావాలని పెద్ద మహాసముద్రం. అటువంటి స్థలానికి వీడు తెలియకుండానే వాడు వెళ్ళిపోయాడు. ఎవడైతే చెప్తున్నాడో ఆ యంగ్ మ్యాన్, ఈ ప్రకటన గ్రంథం, వాడికి అక్కడ దాచేశారని చెప్తున్నాడు. ఇలాంటి బోధలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి బైబిల్ బోధకులు సరిగ్గా జ్ఞానం ఉండదు. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే ఇలాంటివి చెప్పాలంటే వాళ్ళకి కుదరదు. చెప్పానంటే ఏదో ఇష్టం వచ్చినట్టు తప్పులు చెప్తారు. ఇప్పుడు మీరు చాలా భాగ్యవంతులు, ఆశీర్వదించబడిన జనములు. మీకు చాలా పెర్ఫెక్ట్గా చెప్తున్నాను ఈ మాట. పూర్వకాలంలో ఒక 40 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాలు కిందట, ఈ 10 సంవత్సరాల లోపల ఒక క్రైస్తవ సమాజంలో ఒక సామెత ఉండేది. ఒక సామెత ఏముంది ఉండే, ఒకసారి ఒక సాహిత్యంలో తెలుగు పాఠంలో ఒకటి రాశాడు. ఏమిటంటే, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. అర్థమైందా? వీళ్ళు ఏమన్నారంటే, తింటే గారెలు తినాలి, పరమగీతం వింటే పరవస్తు గారి దగ్గర వినాలి అని అన్నారు. అది చాలా ఆ దినాల్లో చాలా ఎక్కువగా ఉండేది. సరే, అలాగుండేని. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఈ సొలొమోను రాశాడు ఈ ఆరాధన గీతములు, 13 గీతములు. 13 గీతములు కూడా 8 అధ్యాయాల కింద రాయబడింది. సొలొమోను గీత రచన చేశాడు. సొలొమోను గీత రచనే కాకుండా సామెతలు రాశాడు.
సామెతల తర్వాత ఇంకో గ్రంథం ఉంది, దాని పేరు ఏం పేరు? ప్రసంగి రాశాడు. ఆ తర్వాత పరమగీతం రాశాడు. ముందు సామెతలు, తర్వాతను ప్రసంగి, తర్వాతను పరమగీతం. ఇప్పుడు మీకు నేను అర్థమయ్యేటట్లుగా సింపుల్గా చెప్తాను. ప్రత్యక్ష గుడారంలో 3 విభాగములు ఉంటాయి. మొదటిది ఆవరణము అనండి, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్ష గుడారములో ఈ 3 ఏ విధముగా ఒకదానికి మించింది ఒకటి. అలాగే ఆయన రాసినటువంటి 3 ఏమిటి? సామెతలు, ప్రసంగి, పరమగీతము. ఈ 3 అటువంటివే. అవి ఎలాగ 3 స్థానములు ఉన్నవి. మొదటి స్థానము ఆవరణము, సామెతలు. ఆవరణంలో అందరూ వస్తారు. ఇజ్రాయేలీలు, యూదులు మొదలగు వారంతా కూడా రకరకాల మనుషులు ఆవరణంలోనికి వస్తారు. వచ్చి వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన బలులు గట్రా అర్పించుకొని వెళ్ళిపోతారు. అందరూ వస్తారు. ఇప్పుడు ప్రసంగి, ప్రసంగం అందరూ చేయలేరు, కొందరే చేస్తారు. ఏదో ఎలాంటిదో ప్రసంగం చేయాలంటే, తప్పుడు ప్రసంగం కానీ మంచి ప్రసంగం కానీ ఏదైనా ప్రసంగం చేయాలంటే అందరూ చేయలేరు. ఆవరణంలోనికి అందరూ వస్తున్నట్లుగా పరిశుద్ధ స్థలంలోనికి అందరు రారు, ఓన్లీ యాజకులే ఉంటారు. ఆవరణములో అందరూ వస్తారు, అందరూ సామెతలు చెప్పుకుంటారు. ప్రసంగం కొందరే చేస్తారు. అలాగనే ప్రత్యక్ష గుడారంలో 2వ స్థానము పరిశుద్ధ స్థలము. అందులో కొందరే ప్రవేశిస్తారు, అందరూ ప్రవేశించరు. ఆ తర్వాతను ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అలాగే సామెతలు, ప్రసంగి, పరమగీతము. అతి పరిశుద్ధ స్థలము ఎలాంటిదో పరమగీతము అలాంటిదే. అతి పరిశుద్ధ స్థలములో మోజెస్ వెళతాడు, వస్తాడు. ఆరోను కూడా వెళతాడు, వస్తాడు. ఆయనకు నియమించిన సమయంలో ఆరోను వెళ్తాడు, వస్తాడు. మోజెస్ ఎప్పుడైనా వెళ్ళి వస్తుంటాడు. అలాగే పరమగీతం ఎప్పుడైనా చెప్పాలి అని అంటే ఎప్పుడైనా చెప్పచ్చు, ఎక్కడైనా చెప్పాలి అంటే ఎక్కడైనా చెప్పచ్చు. మోజెస్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అలాగే పరమగీతం ఎవరికైతే దేవుడు పరమగీతాన్ని బయలుపరిచి ఉన్నాడో వాడు ఎప్పుడైనా చెప్పగలడు, ఎక్కడైనా చెప్పగలడు. మోజెస్ మాదిరిగా అందరూ చెప్పలేరు. అందరూ ఇక్కడ, కొందరు ఇక్కడ, ఒకళ్ళు లేక ఇద్దరు ఇక్కడ. అర్థమైందా? సామెతలు అందరూ ప్రసంగం కొందరు చేస్తారు, పరమగీతం ఒకళ్ళిద్దరు చేస్తారు, అందుకంటే ఎక్కువ చేయలేరు. చేసాడంటే ఉట్టి తప్పులో చెప్తాడు. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం వింటున్నారు. మొదట అధ్యాయంలో 20 వచనములు చెప్పాను, 2వ అధ్యాయంలో చెప్పుకొని వచ్చాను, 3వ అధ్యాయంలో ఇప్పుడు చెప్తున్నాను. ఏ ఒక్క వచనము విడిచిపెట్టలేదు. ప్రతి వచనం గురించి చెప్తున్నాను, ప్రవచనం గురించి చెప్తున్నాను. ఏ భాషలో దాని అర్థం ఏంటి, ఈ భాషలో దాని అర్థం ఏంటి, ఇవన్నీ ఇంత డీటెయిల్స్గా మీకు ప్రకటన గ్రంథము బోధించలేడు ఎవడు కూడా. డిసెంబర్ 2004లో ప్రింట్ చేసిన బుక్కు ఇప్పుడు నేను 2024 అయిపోయింది, 25లో చెప్తున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు దాని కొరకు మెల్లమెల్లగా నేర్చుకున్నాను. రాయడం వేరు, దాని మీద ఉపదేశించడం వేరు. రాయడం వేరు, ఉపదేశించడం వేరు. అలాగనే ఈ పరమగీతము అన్నది అందరూ ఉపదేశించలేరు, ఒకళ్ళు లేక ఇద్దరు ఉంటారు అంతే. ఒక రాష్ట్రంలో, ఇన్ ద హోల్ స్టేట్ దర్ మే బి 1 or 2, దట్స్ ఆల్, నాట్ మోర్ దెన్ 2. ఇద్దరు కంటే ఎక్కువ ఉండరు. పరమగీతం అది ఒక ఆరాధన గీతము, దైవారాధనకు సంబంధమైన 13 గీతములు. అందుకు ఎవడు చెప్పలేడు.
వాళ్ళు వాళ్ళ భాషలో అప్పుడు సంగీతమునకు అనుకూలంగా దేవునికి ఆరాధించేవారు. అది సొలొమన్ రాశాడు ఆ గీత రచన. దానికి ఇంగ్లీష్లో లిరిక్స్ అంటారు. సొలొమన్ రాసిన లిరిక్స్, సొలొమనే ఏ రాగంలో ఇది పాడాలి అన్నదాన్ని నిర్ణయించాడు. ఆ విధంగా వాళ్ళు దేవునికి ఆ పాటలతో ఆరాధిస్తుండగా ప్రపంచంలో ఉన్న భక్తులంతా ఏం చేశారంటే, సొలొమన్ మహాపండితుడు ఆయన రాసినటువంటి సామెతలు పెట్టాము, ఆయన రాసినటువంటి ప్రసంగి పెట్టాము, ఆయన రాయడం కాదు రచించడం, ఆయన రచించినటువంటి పరమగీతం కూడా పెడదాం అని పెట్టారు. ఇప్పుడు అందరూ అనండి, సామెతలు అందరివి, ప్రసంగం కొందరే, పరమగీతం ఒక్కళ్ళు తప్పతిద్దరు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను చదువుతాను. రాజకుమార పుత్రిక అని ఉంటే ఆ కాలంలో ఒక 50 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట పాస్టర్లు ఏం చేసి చెప్పేవారంటే, నేను అప్పుడు ఆ కాలంలో విశాఖపట్నం, రాజమండ్రి, రాజానగరం, ఇంకా రాజోల్, థ్యాంక్ యూ, రాజోల్, ఇంకా పేర్లు మర్చిపోయాను, అవన్నీ నేను తిరుగున్నాను. ఈ ఐపీసీ వాళ్ళు నన్ను పిలిచేవారు. ఐపీసీ అంటే ఇండియా పెంటెకోస్టల్ చర్చెస్ వాళ్ళు. కనుక నేను ఇప్పుడు ఇది చాలా సంవత్సరాల కిందట చెప్పున్నాను ఈ మాట, మళ్ళీ మీకు చెప్తున్నాను. రాజకుమారి పుత్రిక అంటే ఆ దినాల్లో వాడు ఏం చెప్పేవారంటే, రాజు అంటే దేవుడు, కుమారి అంటే యేసు, పుత్రిక అంటే యేసు కూతురు అని చెప్పేవారు. అలాగుంటుంది ఇండియాలో క్రిస్టియన్ తలకు బోధలు. అర్థమైందా? రాజకుమారి పుత్రిక చెప్తాను మీకు అని సంబోధించాడు. ఎవరికి? సంఘానికి. రాజకుమార పుత్రిక అంటే రాజకుమారుడు రాజవంశంలో ఉన్నవాడు. పుత్రిక అంటే సంగమా, నేను నిన్ను రాజవంశంలో చేర్చుకుంటున్నాను. రాజకుమారుడు యువరాజు అని ఎలా పిలువబడతాడో అలాగే నిన్ను కూడా నా వంశంలో చేర్చుకుంటున్నాను, నీవు యువరాణివని పిలువబడతావు అని దాని అర్థం. అంటే అర్థం ఏంటి? సంఘానికి ఆ స్టేటస్ ఇచ్చాడు, ఆ స్థాయి, ఆ ఎగ్జాల్టేషన్ ఇచ్చాడు సంఘానికి. సంఘంలో ఎవరుంటారు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నోళ్ళు, కొట్టుకున్నోళ్ళు, తిట్టుకున్నోళ్ళు, బూతులు మాట్లాడినోళ్ళు, త్రాగినోళ్ళు, ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. లేరు అనడానికి వీలు లేదు. సమాజంలో ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. కానీ ఆయన సమాజాన్ని గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఆయన తన సంఘముని గురించి చెప్తున్నాడు. ఏయ్ సంగమా, నువ్వు ఎటువంటి దానమైనను, జ్ఞానం ఉన్నదానమైనను, జ్ఞానము లేకపోయిన దానమైనను, మూర్ఖురాలవైనను, అవిధేయురాలుగా ఉన్నను, నీవు అపవిత్రురాలుగా ఉన్నను, అజ్ఞానముతో నీవు ఉన్నను, ఆధ్యాత్మిక అంధకారములో నీవు ఉన్నను, నేను నీకు రాజవంశంలో చేర్పిస్తున్నాను కనుక ఇక మీదట నీవు రాజకుమారి పుత్రిక అని పిలువబడతావు అని దాని భావము. సంఘానికి దేవుడు అలా పిలుస్తున్నాడు. మరి ఇప్పుడు సంఘం ఏం ఆలోచన చేయాలి? మరి నాకు ఆ విధంగా పిలుస్తున్నాడు కనుక నేను ఆ స్థాయిలో ఉన్నానా? అటువంటి నడక నాకుందా? అటువంటి ఆలోచనలు నాకు వస్తున్నాయా? అటువంటి అభిప్రాయములు నాకు వస్తున్నాయా? నా ప్రవర్తన అలాగుందా? నా మాటలు అలాగున్నాయా? ఇప్పుడు నువ్వు ఒకలాగా చిట్టోలమ్మ నువ్వు మాట్లాడినట్లు ఒక రాణి మాట్లాడుతుందా? కూర్చో. నువ్వు మాట్లాడినట్లు ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి మాట్లాడుతుందా? నువ్వు శోభరాణి నువ్వు మాట్లాడుకున్నట్లు క్వీన్ విక్టోరియా రాణి ఇంగ్లాండ్ రాణి మాట్లాడుతుందా?
నువ్వు ఆడదానివే, అది ఆడదాయే. నీకున్న శరీరమే దానికి ఉన్నది. నీకు రంగులో తేడా ఉండొచ్చు, కానీ నీ నీ స్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్, నీ స్ట్రక్చర్లో తేడా లేదు. మరి దాని తలంపులు వేరు, నీ తలంపులు వేరు. దాని మాటలు వేరు, నీ మాటలు వేరు. దానికి ఉన్నటువంటి ఆలోచనలు వేరు, నీకున్న ఆలోచనలు వేరు. అది రాజ్యమును గురించి ఆలోచన చేస్తుంది. తన రాజ్యములో ఉన్న ప్రజలను గూర్చి ఆలోచన చేస్తుంది. ఆ ప్రజల యొక్క చదువుని గురించి ఆలోచన చేస్తుంది. ఆ ప్రజల యొక్క వస్త్రములను గురించి ఆలోచన చేస్తుంది. ఆ ప్రజల యొక్క సంస్కృతిని గురించి ఆలోచన చేస్తుంది. ఆ ప్రజల యొక్క భోజనమును గురించి, పలహారములను గురించి, పండ్లను గురించి ఆలోచన చేస్తుంది. ప్రక్క దేశం నుండి, ఆ దేశం నుండి, ఈ దేశం నుండి పండ్లను రప్పిస్తుంది. ఎందుకు? మీరు ఎవరిని తినాలని. అది ఒక దేశమును గురించి ఆలోచన చేస్తుంది. నువ్వు నీ భర్త కొరకు, నీ కూతురు కొరకు, నీ కొడుకు కొరకు. చూసావా? అది ఆడదే, నీవి ఆడదవే. నీకున్నట్లే సమస్తం దాని శరీరంలో ఉన్నది, కానీ నీ ఆలోచన వేరు, దాని ఆలోచన వేరు. అలాగే సంఘం యొక్క ఆలోచన క్రైస్తవులకున్న ఆలోచన మాదిరిగా ఉండకూడదు. క్రైస్తవులు రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా ఆలోచన చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ వీడేమంటున్నాడు? నీకు రాజవంశములో చేర్పించాను అన్నాడు. రాజవంశములో చేర్పించానంటే క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్ వాళ్ళు ఎలాగ ఆలోచన చేస్తారో అలాగే ఈ సంఘము కూడా ఆ స్థాయిలో ఆలోచన ఉండాలి. ఈ సంఘానికి ఏం కావాలి, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి, ఈ సంఘంలో ఉన్న ప్రజలకు. రాణి ఎలాగ తన దేశం యొక్క ప్రజలను గూర్చి ఆలోచన చేస్తుందో అలాగే సంఘంలో ఉన్నటువంటి ఆ బోధకుడు సంఘంలో ఉన్న ప్రజల కొరకు అలా ఆలోచన చేయాలి అని అంటున్నాడు. అందుకే రాజకుమార పుత్రిక తెలంగాణలో ఉన్నదాయి ఆడదాయే, ఆంధ్రాలో ఉన్నది ఆడదాయే, ఒరిస్సాలో ఉన్నది ఆడదాయే, లండన్లో ఉన్నది ఆడదాయే. ఈ అందరి ఆడవాళ్ళు ఒక్కలాగా ఉండరు. అలాగనే అన్ని సంఘములలో ఉన్నటువంటి సంఘ కాపర్ల వలె మీ సంఘ కాపరి అలా ఉండకూడదు. మీ ప్రజలకు అంటే నా ప్రజలకు వాళ్ళందరికంటే ఉన్నత స్థాయిలో మీకు ఉంచేటటువంటి తలంపు నాకు రావాలి. ఎందుకంటే మీరు రాజవంశంలో చేర్చబడిన సంఘం అయి ఉన్నారు. నువ్వు నల్లదానమైనను తెల్లదానమైనను మాటమాంద్యము నీకు కలిగి ఉన్నను, బుద్ధి ఉన్నను, జ్ఞానము లేకపోయినను, మూర్ఖురాలవైనను, అవివేకురాలవైనను, గర్వాంధకారురాలవైనను నీకు రాజవంశంలో చేర్పించాడంటే అప్పుడు నీ బ్రతుకులో మార్పు రావాలా లేదా? నీ ఆలోచనలో మార్పు రావాలా వద్దా? నీ తలంపులు, నీ ప్రవర్తనలో మార్పు రావాలా వద్దా? అది మీరు ఆలోచన చేయాలి. నేను మీ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తే మీరు రాజవంశంలో చేర్చబట్టుకు యోగ్యులేనా? రాజకుమార్తె అని పిలువబడ్డానికి మీకు ఆ యోగ్యత ఉందా? లేకపోయినా ఆయన పిలుస్తున్నాడే కనుక నేను ఇక మీదట అలా ఉండకూడదు. ఇక మీదట నేను మార్పు కలిగి సమస్తములో, నా అభిప్రాయంలో, నా ప్రవర్తనలో, నా మాటలో, నా ఆలోచనలో మార్పు ఉండాలి. ఎందుకంటే నాకు రాజవంశంలో చేర్పించాడు. నేను సామాన్యమైనటువంటి ఆడదానిలాగా, సామాన్యమైన పురుషునిలాగా నేను ఆలోచన చేయకూడదు. రాజవంశంలో ఉన్న రాజకుమారుని వలె, రాజవంశంలో ఉన్న రాజకుమారి వలె నా ఆలోచన ఉండాలి, నా నాటకం ఉండాలి, అలా నా ప్రవర్తన ఉండాలి. నాకున్న దుస్తులే ఆ విధముగా అంత అలంకరణీయంగా నేను దాన్ని తొడుక్కోవాలి. ఆ బుద్ధి లేకపోతే సంఘం ఎన్నటికి కూడా రాజవంశంలో చేర్చబడదు. మనం తెల్లవారు చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? నీవు
జీవించుచున్నావన్న పేరే గాని నీవు మృతుడవై ఉన్నావు. నువ్వు జీవించుచున్నావన్న మాటే గాని మృతుడవై ఉన్నావు అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాడికి వినబడుతుందా? చెప్పాలి. చనిపోయినవాడు మాట్లాడగలడా? చనిపోయినోడిలో ఏమైనా మార్పు వస్తుందా ప్రవర్తనలో? ఎందుకు వాడు? అందుకు నీకు ఎటువంటి వాక్యం చెప్పినను, ఏ విధముగా చెప్పినను, ఎవడు చెప్పినను నీలో మార్పు రాదు. ఎందుకు? నువ్వు బ్రతుకుచున్నావన్న పేరే గాని నీవు మృతుడవై ఉన్నావు. నువ్వు మృతుడవైనను ఇక్కడ అంటున్నాడు, నీకు నేను రాజవంశంలో చేర్పించుచున్నాను, నువ్వు రాజకుమార పుత్రిక అంటే ఇంకా నువ్వు సత్యంగా ఉంటావా? చూసారా ఆ మాట? ఇప్పుడు ఇంతసేపు ఇన్ని విధములుగా ఇది పరమగీతం. మీరు ఎటువంటి ఆశీర్వదించబడిన వారు చూడండి, చూడండి. మీకు సరిగ్గా నటకే రాదు, మీరు సరిగ్గా మాట్లాడలేరు, కానీ పరమగీతం మీకు ప్రభువు బోధిస్తున్నాడు. నీ నటక సరిలేకపోయినను, నీ ఆలోచన సరిలేకపోయినను, నీ బుద్ధులు సరిలేకపోయినను, నీ ప్రవర్తన సరిలేకపోయినను, నీకు జ్ఞానం లేకపోయినను, నేను నిన్ను రాజవంశంలో చేర్చుకున్నాను అంటే అప్పుడు నువ్వు ఎలా రాజవంశంలో ఉన్నవాళ్ళు ఆలోచించినట్లు, రాజవంశంలో ఉన్నవాళ్ళు మాట్లాడేటట్లు, రాజవంశంలో ఉన్నవాళ్ళు నడిచేటట్లు నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ క్రియలలో ఆ టీవీ, ఆ తీర్పు, ఆ ప్రత్యేకత ఉండాలని దీని భావం. చూడ, ఒకే ఒక్క మాటలో రాజకుమార పుత్రిక అన్న మాటలో ఇంత పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు కీర్తన గ్రంథం 45వ కీర్తనలో 9వ వచనం చదువుదాం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. దేవా, తండ్రి అయిన దేవా, నీ దయకు ప్రాప్తులైన వారు, దేవుని దయకు ప్రాప్తులైన వారు, నీ దయనొందిన వారిలో, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఉండు, నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. స్త్రీలు, కుమార్తెలు, స్త్రీలు. చూసారా? స్త్రీలంటే సంఘములు, జైన మతం సంఘము, బౌద్ధ మతం సంఘము, క్రైస్తవుల సంఘము, సనాతనికుల సంఘము. ఇప్పుడు చూడు, ఫలానా లూథరన్ కొట్టుకుంటారు, రక్తాలు కారిపోతుంటాయి. వాళ్ళు పిలిచారు నాకు కొట్టుకొని రక్తం కారుతాయి. నేను మా పెద్ద కుమార్తె వాక్యం చెప్పాను వాళ్ళకి పిలిచారు మాకు వచ్చి. నేను వాళ్ళకి లేనిది ఆడడం లేదు, దూషించడం లేదు. వాళ్ళు మాకు పిలిస్తే మేమిద్దరం వెళ్ళాం. ఆయన కూర్చున్నాడు, నేను వాక్యం చెప్పాను మెథడిస్ట్లో. మరి వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు సంఘం, వాళ్ళు స్త్రీలు. చూసారా? స్త్రీ. ఇప్పుడు ఒక బోధకుడు చెప్పాలంటే ఎలా చెప్తాడండి? స్త్రీ అంటే ఏంటి ఎలా చెప్తాడు? రాజకుమారి పుత్రిక కూడా స్త్రీయే, ఇది కూడా స్త్రీయే. అది కుమార్తె, ఇది స్త్రీలు. చదువురా వచనం 45:9. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు అనేక సంఘములు ఉన్నాయి. బాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము, లూథరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, బ్రదరన్ సంఘము, హెబ్రోన్ సంఘము. వీళ్ళంతా స్త్రీలు. వాళ్ళు నీ దయ పొందుచున్నారు. వాళ్ళు ఆ విధముగా ఉన్నను వాళ్ళు నీ దయను పొందుచున్నారు. చదువు. నీ దయనొందిన స్త్రీలలో, చూడు, ఆగు. ఆ స్త్రీలు దేవుని దయకు ప్రాప్తులైనారు లేదా? అయినారు లేదా? అయినారు. ఎందుకు అయినారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ మాటకు అనుకూలంగా వాడు రాస్తున్నాడు ఆ కవి. ఆ సంఘములు నీ దయను పొందుచున్నారు. అయితే నీ దయనుందిన స్త్రీలు మాత్రమే కాక
రాజుల కుమార్తెలు ఉన్నారు. రాజుల కుమార్తెలు ఉన్నారా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము కూడా ఉంది. చూడు ఎంత లోతైన మర్మం అది. మా పాస్టర్లు చెప్పలేరు, ఆర్డినరీ పాస్టర్లు చెప్పలేరు. దేవుని అభిషేకం ఉన్నవాడు, దేవుడు బయలుపరిచిన వాడు చెప్తాడు. అలాగని నేను దేవుని అభిషేకం పొందినవాడిని నేను చెప్పడం లేదు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడని చెప్పడం లేదు. ఏదో దేవుడు నాకు తెలియజేస్తే నేను మీకు తెలియజేస్తున్నాను అంతే. చూడు ఎంత మంచిగా ఉందో. మళ్ళీ చదవరా 49. నీ దయనొందిన స్త్రీలలో అనేక సంఘములు ఉన్న ప్రపంచంలో, అనేక సంఘములు. ఈ సంఘములందరూ దేవుని దయను పొందుచున్నారు, దేవుని దయను పొందుచున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. ఈ లోకంలో ఉన్న ఈ సంఘములన్నీ దేవుని ప్రేమను పొందుచున్నారు. అందరినీ దేవుడు ప్రేమించుచున్నాడు, అందరినీ దయతో చూస్తున్నాడు. కానీ వీళ్ళు దేవునికి లక్ష్య పెట్టకుండా ఉన్నారు. ఈ సంఘములు వీళ్ళు తమ బద్మాసితనంలో, కొట్టుకోవడంలో, తిట్టుకోవడంలో, బూతులు మాట్లాడుకోవడంలో, నువ్వు నాకు తిడతావు, నేను నీకు తిడతాను, నేను నీకు నీచపరుస్తాను, నువ్వు నాకు నీచపరుస్తావు. వాళ్ళు క్రైస్తవులే. ఇప్పుడు చూడు, ఏలి ప్రధాన యాజకుడు, ఏలి కొడుకులు ఉన్నారు కదా, ప్రధాన యాజకుని కొడుకులు ఉన్నారు కదా. మీరు బైబిల్ తీయకండి. ప్రధాన యాజకుడు ఏలి ఉన్నాడు షిలోహ మందిరంలో, ఆయన కొడుకులు ఉన్నారు నెంబర్ 1 బద్మాసులు. మరి సమూయేలు ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన కొడుకులు కూడా నెంబర్ 1 బద్మాసులే. డేవిడ్ ఉన్నాడు కదా, ఆయన కొడుకులు కూడా నెంబర్ 1 బద్మాసులే. ఇప్పుడు దానికి డేవిడ్ రెస్పాన్సిబులా చెప్పు? నువ్వు రెస్పాన్సిబుల్ నీ బ్రతికి. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు. దానికి దేవుడు రెస్పాన్సిబులా? ఈ సంఘములు, ఈ స్త్రీలు ఈ సమాజంలో కొట్టుకుంటున్నారు, దానికి ఎవరు? దేవుని రెస్పాన్సిబుల్? నో, నీవే రెస్పాన్సిబుల్. నువ్వు కొట్టుకుంటున్నావు, నువ్వు తిట్టుకుంటున్నావు, నువ్వు గర్వంతో మాట్లాడతావు, నీకు కొంచెమైనా ప్రాయశ్చిత్తం లేదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే అటాన్మెంట్ అంటారు. అటాన్మెంట్ అంటే పాపమునకు ప్రాయశ్చిత్తము నెరవేర్చుట. రిపెంటెన్స్ వేరు, అటాన్మెంట్ వేరు. రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తం అనగా ఇప్పుడు మన పాపమునకు తగిన ప్రాయశ్చిత్తము యేసు శిలువ మీద రక్తము కార్చే మన మరణమునకు బదులు తన మరణమునకు అప్పచెప్పుకున్నాడు. అది అటాన్మెంట్. నీవు చావవలసింది, నీకు బదులు ఆయన మరణానికి అప్పచెప్పుకున్నాడు. నువ్వు రక్తం కారాలి, నీకు బదులుగా ఆయన రక్తం కార్చాడు. నీ రక్తం కారితే గడ్డగట్టిస్తుంది, ఆయన రక్తం కారితే నీలో బతుకొస్తుంది. అందుకే నా రక్తం ఇచ్చి, నా ప్రాణం ఇచ్చి, ప్రతి వంశంలో, ప్రతి భాషలో, ప్రతి దేశంలో జనులను దేవుని కొరకు కొన్నాను. మీరు దేని కొరకు కొనబడ్డారు? దేవుని కొరకు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మరి దేవుని కొరకు నువ్వు కొనబడ్డావు కనుక రాజకుమార పుత్రిక, నేను నీకు రాజవంశంలో చేర్చున్నాను అని అంటున్నాడు దేవుడు. నువ్వు కొట్టుకున్నాను, నువ్వు తిట్టుకున్నాను, రక్తం కారిపోయినాను, పళ్ళు కారిపోయినాను, బూతులు తిట్టినాను, నాన్నకు తిట్టినాను, అమ్మకు తిట్టినాను, పెళ్ళాన్ని కొట్టినాను, నువ్వు విడాకులు తీసుకున్నాను, విడాకులు ఇచ్చేసాను, నువ్వేం చేసాను? దొంగతనం చేసినాను, అబద్ధం ఆడినాను. నీకు అంటున్నాడు, నీకు నా వంశంలో చేర్చుకున్నాను. దేవుడెవడు? గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ గాడ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న సమస్త దేవుళ్లకు దేవుడు రాజు అయి ఉన్నాడు. కింగ్ అంటే మరి ఆ వంశంలో నిన్ను చేర్చుకున్నాను అంటున్నాడు. చూసావా? చూడు, కీర్తన గ్రంథం 45:9 చదువు, మరొకసారి చదువు. 9. నీ దయనొందిన స్త్రీలలో, ఈ సంఘములన్నీ కూడా దేవుని దయను నొందుచున్నారు. ఇప్పుడు చిట్టలమ్మ, నీకు ఒక 3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు త్రాగుముచ్చోడు, ఒక కొడుకు ముండలముచ్చోడు, ఇంకొక కొడుకు దొంగడు, ఇంకొక కొడుకు బుద్ధిమంతుడు. వీళ్ళందరూ నీ కొడుకులే. దొంగడికి అన్నం పెట్టమా? ముండలముచ్చోడికి అన్నం పెట్టమా? త్రాగబోతోడికి అండలు పెట్టమా? వీళ్ళంతా నీ కొడుకులే. నువ్వు ఈవేళ ఉండు, రేపు ఉండకపోయిన దానవు.
నిత్యము నీవు ఉండవు. దేవుడు నిత్యము ఉంటాడు. ఈవేళ ఉండి రేపు ఉండకపోయినా నీవు నీ కొడుకులకి అంత ప్రేమిస్తుంటే దొంగ అయినాడు, బాడుకోవైనాడు, మంచోడైనాడు, చెడ్డోడైనా, ద్రాగబోతున్నాడు, వ్యభిచారం చేసినాడు. మరి దేవుడు నిత్యము ఉన్నవాడు, నీవు ఎటువంటి వాడువైనా నీకు ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అందుకే నువ్వు దేవుని దయకు పొందుతున్నావు అంటున్నాడు. అందుకే నువ్వు దేవుని దయకు పాత్రురాలు. నువ్వు దేవుని దయ పొందుటకు యోగ్యత నీకు లేదు. కానీ చదువురా, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. చూసావా? దయనొందిన అంటే దేవుని దయ మనం తీసుకుంటున్నాం, అందుకుంటున్నాం. దేవుని దయ మనకు అనుగ్రహించబడింది. మనం ఆయన దయను మనకు అన్నాడా? నీవు నా దయకు ప్రాప్తురాలవు అన్నాడా? నీవు నా దయకు అర్హురాలవు అన్నాడా? నీవు నా దయకు యోగ్యురాలవు అన్నాడా? స్త్రీలు అన్నాడు. ఎన్ని సంఘాలు ఉన్నాయి చూడు. జైన సంఘం ఉంది, బౌద్ధ సంఘం ఉంది. క్రైస్తవులు ఎన్ని సంఘాలు ఉన్నాయో చూడు. తల్లి ఏమో ముస్లిం, తండ్రి ఏమో రోమన్ క్యాథలిక్. తల్లి ఏమో రోమన్ క్యాథలిక్, తండ్రి ఏమో ముస్లిం. వీడు దాన్ని ఉంచుకుంటాడు, దానికి ఒక ఇద్దరు కొడుకులు పుడతారు. వీడు ముస్లిం కూడా, లేకపోతే రోమన్ క్యాథలిక్ కూడా. తల్లి రోమన్ క్యాథలిక్, తండ్రి ముస్లిముడు. మరి వీడికి ఏమని పిల్లాలి? రోమన్ క్యాథలిక్ అని పిల్లాలా లేక ముస్లిం అని పిల్లాలా? వాళ్ళకే తెలియాలి, అలా పుట్టిన వాళ్ళకి. అలా పుట్టిన వాళ్ళకి కూడా దేవుడు అంటున్నాడు, నా దయను నొందినవాడా. నా దయకు ప్రాప్తుడైన వాడా అనలేదు, నా దయకు యోగ్యుడైన అనలేదు, నా దయకు అర్హుడైన వాడా అనలేదు, నా దయ నొందుచున్నవాడా. చూడు ఆ వాక్యం మళ్ళీ చదువు. నీ దయనొందిన స్త్రీలలో, చూసావా? నీ దయ నొందిన స్త్రీలలో అన్ని సంఘాలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. నీ దయనొందిన సంఘాల మధ్య మీరు కూడా ఉన్నారు. మీరు కూడా ఉన్నారు. మీరు రాజకుమార్తెలు, వాళ్ళు స్త్రీలు. అర్థమైందా? స్త్రీ రాజకుమార్తె. అర్థమైందా? చూడు మళ్ళీ చదువు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఎవరి కుమార్తెలు? రాజకుమార పుత్రిక. మరి నువ్వు అలాగ జీవించాలి కదా. నీ బ్రతుకులో అలా జీవించలేకపోతే నువ్వు ఏమవుతావు? అంతే నీ గతి. దానికి ఆవిడ ఏం చేయలేడు. మరి ఆ ఒక్కలైనా మీకు ఇంతసేపు చెప్పాను. అది పరమగీతం. చూసారా? ఇప్పుడు తినబోతున్నాం. నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. అరే వెళ్తారా? నా చెప్పులు తేటు కిందండి. నేను పాదరక్షలు ఉన్నాయి. పాదరక్షలు ఉన్నవాడు పడిపోతాడా లేదా? పాదరక్షలు బూట్ వేసుకున్నాడు పడిపోడా? చెప్పులు వేసుకున్నాడు పడిపోడా? అంటే అర్థం ఏంటి? పాదరక్షలతో అందముగా నడుచుచున్నాను, పడిపోయే అవకాశాలు నీ జీవితంలో ఉన్నాయి. అది పరమగీతం. చూసారా? నడుస్తున్నాను. చూస్తున్నారా? పాదరక్షలు ఉన్నను నువ్వు పడిపోతావు. అందముగా నడుచుచున్నను, పాదరక్షలు ఉన్నను నువ్వు పడిపోతావు. నా సన్నిధి నుండి పడిపోతావు, నా దృష్టి నుండి పడిపోతావు, నాకు దూరముగా వెళ్ళిపోతావు, నువ్వు కుంటోడమైపోతావు, నువ్వు పడిపోతావు. వెళ్ళరా నువ్వురా ఆయన మెలికెక్కు. చూడండి, పడిపో పడ్డాడా లేదా? ఇప్పుడు పడిపోయిన వాడు దెబ్బ తగులుతుందా లేదా? ఆడుమడిగాడు లెగ్గలడా? కష్టం కదా. వాడికి నేను లేపాలి. ఏది? ఇదిగో వాడికి లేపుతున్నాను.
పడిపోయిన వాడికి లేపినోడు ఒకడు ఉండాలి, లేకపోతే లేవలేడు. పడిపోయిన వాడు గాయపరచబడతాడు. దేవుని సన్నిధి నుండి పడిపోయిన క్రైస్తవ స్త్రీ పురుషులు, క్రైస్తవ బోధకులు పడిపోయారంటే దేవునికి దూరం అయిపోతారు, గాయపరచబడతారు, అంటే అపవిత్రమైపోతారు. పడిపోయిన వాడు లేవలేడు, వాడికి లేపేవాడు ఒకడు ఉండాలి. వాడికి ఎవడు లేపుతాడు? అది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడి ఉండను, వాక్యమే దేవుడు కనుక నీకు లేపుతాడు. పడిపోయినను భయపడుకో రాజకుమార పుత్రిక, నేను నిన్ను లేపుతాను. ఇది రకరకాల సంఘాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క పద్ధతులు ఉంటాయి. నీ పద్ధతి అలాగే ఉందనుకో, నువ్వు పడిపోయినోడివే. నీకు చెప్పులు ఉన్నాయా లేవా? పాదరక్షలు పాదరక్షలు నీకు ఉన్నాయి, కానీ పడిపోయే అవకాశాలు కూడా, నువ్వు పడిపోయినను నీకు లేవనెత్తేవాడు ఉన్నాడు అప్పుడు అని నువ్వు విశ్వసించాలి. నువ్వు నమ్మాలి, నేను పడిపోయినను నాకు లేవనెత్తేవాడు ఒకడు ఉన్నాడు. వేరే వాళ్ళు స్త్రీలు పడిపోతే వాళ్ళకి ఎవరు లేపరు. విడువబడిన దాన్ని వివాహమాడి వ్యభిచరించుచున్నాడు. వీడు పెళ్లి చేసుకున్నాడు, ఒకదానికి వదిలేశాడు, దానికి నేను పెళ్లి చేసుకున్నాను. వాడికి పెళ్లి చేసుకుంది, వదిలేసింది, నాకు పెళ్లి చేసుకుంది అంటే ఇప్పుడు అతను ఏం చేస్తున్నట్లు? వ్యభిచరిస్తున్నాడు. నేను కదా యేసు ప్రభువు చెప్తున్నాడు, విడువబడిన దానిని వివాహమాడువాడు వ్యభిచరించువాడు. ఇప్పుడు వాడికి పాదరక్షలు ఉన్నాయా లేవా? దానికి పాదరక్షలు ఉన్నాయా లేవా? పాదరక్షలు ఒకటా రెండా? రెండు. అలాగనే పాత నిబంధన, క్రొత్త నిబంధన ఒకటా రెండా? తండ్రి నీ దేవుడు, కుమారుడు నీ దేవుడు. తండ్రి అయినను ఆత్మే, కుమారుడు అయినను ఆత్మే. తండ్రి అయినను ఆత్మే, కుమారుడైనను. తండ్రి వేరు, కుమారుడు వేరు, వీళ్ళిద్దరూ ఒకటే, కానీ వేరువేరుగా పనులు చేస్తున్నారు. చూడు, నీ ఇరుకుచుములు జింక పిల్లలయ్య తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. ఇరుకుచుములు అని అంటే నీ బ్రెస్ట్, నీ రొమ్ము, ఆడదనుకున్న రొమ్ము, ఇరుకుచుములు అంటే రెండు. సంఘానికి రెండు ఉన్నాయి. ఏమిటా రెండు? ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. ఆ రెండు లేకపోతే నువ్వు ఏమీ లేని దానివే. మనం కొత్త నిబంధన కాయిస్తాం, పాత నిబంధన కొట్టాయి. యేసు అన్నాడు, నేను ధర్మశాస్త్రంలో సున్నైనను అరసున్నైనను కొట్టివేయుటకు రాలేదు. యేసు అంతటి వాడు ధర్మశాస్త్రములో సున్నైనను అరసున్నైనను కొట్టివేయుటకు రాలేదు అని చెప్తుంటే వీడంటున్నాడు మనం కొత్త నిబంధనలు పాత నిబంధన. వీడు దశాయుడు కానీ. చూడు మరి ఎంత జ్ఞానం ఉందో. జ్ఞానం లేదు వీడికి. పాదరక్షలు, కొత్త నిబంధన పాత నిబంధన రెండు ఉన్నాయా లేవా? చేతిలో ఉన్నాయా లేవా? మీరు పడిపోతున్నాడు చూసావా? మనం పాత నిబంధన క్రైస్తవులం కాము, మనం కొత్త నిబంధన క్రైస్తవులము. నీ ఇరుకు చెమ్ములు ఆడదానికి బ్రష్ ఎలాగ ఉంటుందో అలాగే సంఘానికి పాత నిబంధన క్రొత్త నిబంధన. అలాగే సంఘమునకు పరిశుద్ధాత్ముడు మరియు ప్రభువు. పరిశుద్ధాత్ముడు మరియు ప్రభువు. ఆడదానికి భ్రష్టు ఉన్నట్లు సంఘానికి ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా అది దేవుని సంఘము అనబడదు. మీదకి వెళ్తున్నాను. నీవు నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. బూట్లు వేసుకున్నాను, నడుస్తున్నాను, అందంగా నడుస్తున్నాను, టీవీగా నడుస్తున్నాను. పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా?
పాత నిబంధన చదువుతున్నావు, కొత్త నిబంధన చదువుతున్నావు, పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, పాదరక్షలు 2 పాదరక్షలు ఎన్ని ఉన్నాయి? మరి నీకు బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? మరి 2 ఉన్నాయి కదా. ప్రార్థన ఉంది, బైబిల్ రీడింగ్ ఉంది, పాదరక్షలు. కొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది. సంఘం ఉంది, సంఘ కాపరి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. పాదరక్షలు 1 2 1 బూట 2 బూట్లు ఎలాగంటారు? ఒక బూట్ అంటారా, 2 బూట్లు అంటారా? నీకు 2 కాళ్ళు ఉన్నాయి కదా, 2 బూట్లు అంటావా, 1 బూట్ అంటావా? 2 బూట్లు చూసావా? 2 బూట్లట. ఎంత తెలివైందే చూడు, 2 బూట్లట. బూట్ అంటే బూటే, 2 బూట్లు అంటే 1 బూటే ఏంటి? 2 బూట్లు కాదు, బూట్ అంతే. నీకు 2 ఉన్నాయి. పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, సంఘం ఉంది. కానీ నీవు పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? పడిపోతావు. You will fall down from the presence of the Lord, though you have a pair of these things. ఈ జత నీ దగ్గర ఉన్నను నువ్వు పడిపోతావు. ఎంతమంది పడిపోలేదు? ఎంతమంది సేవకులు పడిపోలేదు? ఎంతమంది సేవకులు పడిపోలేదు? ఎంతమంది సేవకులు, పెద్ద పెద్ద మహనీయులు, పెద్ద పెద్ద బోధకులు అమెరికా దేశంలో, ఇండియా దేశంలో పడిపోయారు. పడిపోయినోడు ఏమనాలి? ప్రభువా, నేను పడిపోతుని, నన్ను లేవనెత్తవా? నీ ప్రక్కన 10,000 మంది కూలినను నీకే అపాయం రాదన్నావు, నేనే కూలిపోయాను, నన్ను లేవనెత్తవా? లాజర్ నిర్జీవముగా ఉన్నవాడు, మృతుడైన లాజర్ని పేరు పెట్టి పిలిచి లేపేవే, ఆ దేవుడే నేను ప్రార్థన చేస్తున్న దేవుడు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరా? పాత నిబంధనలో ఉన్న దేవుడు వేరా, కొత్త నిబంధనల దేవుడు వేరా? 2 ఒకటే దేవుడు కదా. లాజర్ దేవుడు వేరు, నా దేవుడు వేరా? మృతుడైన లాజర్కి పిలిచి జీవం ఇచ్చావు కదా, నేను పడిపోయాను, నాకు జీవం ఇవ్వవా? నేను పాదరక్షలు కలిగి పడిపోయాను. పాత నిబంధన ఉంది, కృత నిబంధన ఉంది, పడిపోయాను. ప్రార్థన ఉంది, బైబిల్ పఠనం ఉంది, పడిపోయాను. సంఘం ఉంది, సంఘ కాపరి ఉంది, పడిపోయాను. పాదరక్షలు ఉన్నవాడు పడిపోతాడన్న దానికి చెప్తున్నాను. మరి ఇది పరమగీతం. నీ పాదరక్షలతో నీవెంత అంతముగా నడుచుచున్నావు. పాదరక్షలు ఉంటేనే నీ నటక అందముగా ఉంటుంది. పాదరక్షలు లేకుండా నీవు ఎంత అందముగా నడుచుచున్నావు అన్నాడా? లేక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అన్నాడా? ఎలాగన్నాడు? పాదరక్షలతో నువ్వు నడుస్తుంటే అందంగా ఉన్నావు. మరి పాదరక్షలు నీకు లేకపోతే ఎలాగ అందంగా కనబడతావు? బైబిల్ పఠనం ఉండి, ప్రార్థన ఉండాలి. ఈ 2 ఉంటేనే నీవు ప్రభువుకు అందంగా కనబడతావు. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసంతో చేసిన ప్రార్థన నిత్య ప్రార్థన, ప్రతిరోజు చేసిన ప్రార్థన, ఈ 2 ప్రార్థనలు నీకు ఉండాలి. ఈ పాదరక్షలు అవి ఉన్నను నువ్వు పడిపోతావు, అవి ఉన్నను నువ్వు పడిపోతావు. ఉపవాసంతో ప్రార్థన చేసినను పడిపోతావు, సంఘముతో కలిసి ప్రార్థన చేసినను పడిపోతావు. ఎందుకు? మరి జోడు వేసుకున్నాడు, పడిపోయేటి పడిపోతారు కదా. మరి అమెరికాలో వాళ్ళు సూట్లు బూట్లు వేసుకున్నారు, పడిపోయారు లేదా? మరి మీ దేశంలో కూడా చాలామంది అయ్యగారులు పడిపోయారు కదా. నీవు అందముగా నడాలి అంటే నీకు 2 ఉండాలి. ఒకటి
ప్రార్థన, 2 ఉపవాస ప్రార్థన. 1 బైబిల్ పఠనము, 2 బైబిల్ వాక్యము వినుట. పఠనము, వినుట. వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. పఠించుట వలన నీవు పాఠములో, విషయములో, సబ్జెక్టులో, ప్రభువులో ఆధ్యాత్మికముగా ఎదుగుచున్నావు. అందుకు నీకు 2 ఉండాలి. అప్పుడే నువ్వు అందముగా కనబడతావు. నీ ఊరువులు, తెలుగులో సాహిత్యములు ఊరువులు అంటే తొడలు అని అర్థం. లోతైన సాహిత్య పదము. ఊరువు అంటే తొడ, ఊరువులు అంటే తొడలు. ఈ తొడ ఎడంది, ఈ కొడ కుడిది. ఈ తొడ అంటది, ఏయ్ నీతో నేను రాను నువ్వో. ఈ తొడ అంటది, ఏయ్ నీతో నేను రాను పో. ఈ తొడ అటు వెళ్తుంది, ఈ తొడ ఇటు వెళ్తుంది. ఈ బాడీ ఎటు వెళ్తుంది? ఈ తొడ ఇటు వెళ్తుంది, ఈ తొడ ఇటు వెళ్తుంది. బాడీ ఎటు వెళ్తుంది? బాడీ అంటే దేవుని సంఘము. నువ్వు ఒక దుక్కు, నేను ఒక దుక్కు వెళ్తే సంఘం, దేవుని సంఘం ఎటు వెళ్తుంది? నేను బోధకుడును, నీకు బోధిస్తున్నాను, నువ్వు బోధ వింటున్నావు. నువ్వు ఒక దుక్కు, నేను ఒక దుక్కు వెళ్తే బాడీ ఎటు వెళ్తుంది? ఇది ఎటు వెళ్తుంది, ఇది ఎటు వెళ్తుంది. బాడీ ఎటు వెళ్తుంది? నీ వెరగవా నీ శరీరము దేవుని మందిరం అయి ఉన్నదని? మరి ఈ తొడ ఇటు, ఆ తొడ అటు వెళ్తే ఈ మందిరం ఎటుపోవాలి? ఇది పరమగీతం బోధిస్తున్నాను, ఆల్తు ఫాల్తు కాదు. అందుకే చెప్పాను, అందరూ చెప్పలేరు అన్నాను. మరి దేవుడు అంత జ్ఞానం నాకు అనుగ్రహించాడు, మీకు చెప్తున్నాను. మీరు జ్ఞానములు శూన్యమైనను, మీకు బైబిల్ అంటే ఏంటో తెలియకపోయినను, పరమగీతం ఏంటో తెలియకపోయినను మీకు చెప్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్లో వింటున్న వాళ్ళు చాలా భాగ్యవంతులు, ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే పరమగీతం వింటున్నారు. ఎవడు చెప్పలేడు ఈ విషయాలు. ఇప్పుడు దాకా 2 లైన్లోనే ఉన్నాను. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందమ్మగా నడుచుచున్నావు, 2 లైన్లు చెప్పాను. ఇప్పుడు 3వ లైన్కి వచ్చాను. నీ ఊరువులు, నీ తొడలు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నేను ఒక శిల్పకారిని. ఈ తొడ ఇంత దొడ్డుగా, ఈ తొడ ఇంత సన్నంగా చెక్కుతానా? చెక్కుతా మరి శరీరం పడిపోద్ది కదా. ఇది దొడ్డుగా ఉంది, సన్నంగా ఉంది, శరీరం ఏమవుతుంది? ఊగుతుంది లేదా? నువ్వు నేను సరిగ్గా ఉంటుంది, సంఘం సరిగ్గా ఉంటుంది. నువ్వు నేను మా ఇద్దరం సరిగ్గా ఉంటాను, సంఘం సరిగ్గా ఉంటుంది. నేను బలంగా, నువ్వు బలహీనంగా ఉంటే మరి సంఘం ఊగుతుంటుంది. మరి బాడీ ఊగుతుంటుంది కదా. ఈ తోడ ఎంత దొరుకుతుంది, ఈ తోడ ఎంత సన్నంగా ఉంటుంది. ఎలాగుంటుంది? అర్థమవుతుందా పరమగీతము? మీకు ఇండియాలో ఏ పాస్టర్ చెప్పలేడో గ్యారంటీ చెప్తాను. యూట్యూబ్లో వింటుంటారు వాళ్ళు. నో పాస్టర్ ఇన్ ద హోల్ కంట్రీ కెన్ టెల్ యూ దిస్ రివల్యూషన్ ఆఫ్ ద సాంగ్ ఆఫ్ సోలమాన్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వు నేను సరిగ్గా ఉండాలి. ఎలాగుండాలి? ఆభరణ సూత్రముల వలె ఉండాలి. ఆభరణము అంటే ఆభూషణములు, ఆభూషణములు అంటే నగలు. ఆభరణ సూత్రముల వలె అంటే అర్థం ఏంటి? ఈ నెక్లెస్ ఎలాగుండాలి? ఈ లాకెట్ ఎక్కడ ఉండాలి? ఈ నెక్లెస్ మాదిరిగా ఈ చెవుడుగా ఉండాలి లేదా? ఇది ఒకలాగా ఉండాలి కదా. ఇది డైమండ్ది, ఇది బంగారం అయిందనుకో, ఎవడని చూస్తే ఏమంటాడు? అలాగుంటే లోకం మనకు చూసి అలాగంటారు. ఆభరణ సూత్రములు వాడు చేసినప్పుడు, నెక్లెస్ చేసినప్పుడు చెవులకు కూడా చేస్తాడు. ఇది ప్లస్ ఇది కలిపి అమ్ముతాడు. ఆభరణ సూత్రముల వలె ఆభూషణముల యొక్క అలంకారము ఎట్లుంటుందో ఆ విధముగా నీవు
అలంకారము వలె, ఆవరణ సూత్రము వలె నేను ఇలా ఉండాలి. బైబిల్లో చెప్తుంది, ఆవరణ సూత్రముల వలె. నెక్లెస్ని బట్టి చెవులు, నెక్లెస్ని బట్టి చెవులు ఉంటుంది. నెక్లెస్ ఇలాగుంటే, చెవులది ఇలాగుంటే ఎవడరా చేసాడు ఇది అంటారనరా. ఆభరణ సూత్రముల వలె ఆభూషణముల యొక్క అలంకారము ఎట్లుంటుందో ఆ విధముగా నీ బ్రతుకు కనబడుటకు బహు సౌందర్యముగా ఉండాలి అంటున్నాడు సొలొమోను. నీ తాళ్ళు అలాగ నడుస్తుండాలి, అలా నడుస్తుండాలి. అలా నడుస్తుంటే ఈ బాడీ తిన్నగలుగుతుంది. నువ్వు నేను సరిగ్గా లేకపోతే సంఘం సరిగ్గా ఉండదు, పడిపోద్ది. నువ్వైనా నేను సరిగ్గా ఉండాలి. నువ్వు తప్పు చేస్తావు, నిన్ను తప్పు చేస్తాను, నువ్వు పడిపోతావు, నేను పడిపోతాను. సంఘం పడేవాళ్ళా? సంఘం దేవుని శరీరం పాడైపోవాలా? నీకు బాధ కలుగుతుంది, ఓకే. నాకు బాధ కలుగుతుంది, ఓకే. నీకు బాధ కలిగింది, నాకు బాధ కలిగిందని సంఘం మనకు అప్పచెప్పాడు దేవుడు, దాన్ని పాడు చేసేవాళ్ళా? దేవుడు నీకు అప్పచెప్పాడు. బైబిల్ ఉంది, నా సంఘమును పాడు చేయవాడు స్వయముగా పాడైపోవును. బైబిల్ ఉంది మాట, నా సంఘమును పాడు చేయవాడు స్వయముగా పాడైపోవును. నువ్వు నేను దెబ్బలాడుకున్న సంఘాన్ని పాడు చేస్తే నువ్వు నేను ఇద్దరం పాడైపోతాం. మనం దెబ్బలాడుకోకూడదు. నీకు బాధ కలిగినను సంఘంకు బాధ కలగకూడదు, నాకు బాధ కలిగినను సంఘముకు బాధ కలగకూడదు. నీ బాధ నువ్వు అనుభవించాలి, నా బాధ నేను అనుభవించాలి. ఇద్దరము కలిసి ఆభూషణముల వలె, శిల్పకారి చేతిలో ఉన్నటువంటి ఆభరణ సూత్రముల వలె ఈ రెండు తోళ్ళు తిన్నగుంటే శరీరం ఎలాగుంటుంది తిన్నగా, అలాగ మన ఇద్దరం తిన్నగుంటే, మన ఇద్దరం తట్టుకొని ముందుకు పోతుంటే సంఘము దేవునికి మహిమకరముగా ఉంటుంది. అప్పుడు రాజకుమార పుత్రిక, నీవు స్త్రీలలో ఉండవు, నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ. చూసావా, రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవే. సపోజ్ నువ్వు భరతనాట్యం ఆడుతున్నావు, లేదా కథక్ ఆడుతున్నావు, లేదా కూచిపూడి ఆడుతున్నావు అనుకో. ఈ కాళ్ళు ఇలాగా, ఈ కాళ్ళు ఇలాగ ఆడితే డ్యాన్స్ బాగుంటుంది ఏంటి? డ్యాన్స్ బాగుంటుందా? బాగుండదు. అలాగనే సంఘం బాగుండాలంటే ఈ రెండు కాళ్ళు సరిగ్గా కాంప్రమైజ్ కావాలి. నువ్వు నేను కాంప్రమైజ్ కాకపోతే నవ్వులు పాలు అయిపోతుంది సంఘం. అప్పుడు నువ్వు నేను పాడైపోతాం. సంఘం పాడు కాదు, మనం పాడైపోతాం. మనం పాడవకూడదు, అప్పుడు సంఘం పాడవదు. ప్రైజ్ ది లార్డ్. ఇది పరమగీతంలో ఉన్న ఒక చిన్న మాట. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరుగులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అని అన్నాడు. పరమగీతం నాకు కంఠస్థ అవుతుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బట్టి నేను చెప్తున్నాను. గ్రంథం అందుకే నా ప్రియురాలు అని గ్రంథం రాశాను. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.